అందరూ బాగున్నారండి. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. నాతో కలిసి బైబిల్ చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం మనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఎందుకు శోధనలు సమస్యల్లో నలిగిపోతున్నారంటే వారు ప్రార్థన చేయకపోవటమే. మీరు ప్రార్థన చేస్తే మీ పరిస్థితులు మార్చబడుతూ ఉంటాయి. గనుక మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. ప్రార్థన మన కుటుంబాలను కడుతుంది. ప్రార్థన శోధన తప్పిస్తుంది. ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి కుటుంబంలో చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.